Thank you so much, Sandeep. I know that was a very emotional moment for you. జ్వాల జ్వాల గారు ఈరోజు లీవ్లో ఉన్నారు మేడం. జ్వాల గారు ఈరోజు లీవ్లో ఉన్నారు. నేను అవసరమైనటువంటి చోట అనవసరమైనటువంటి మాటలు మాట్లాడతాను. అవసరమైనటువంటి మాటలు మాట్లాడతాను. మిత భాషిని చంటబ్బాయి ఇంకా మా మైండ్లో నుంచి వెళ్ళట్లేదు. కానీ అవి మేడం ఇందాక ఏదో అత్యవసరంగా చెప్తా అన్నారు. ఎస్ అనిల్ గారు, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి మీ మీద. మీరు ఈ సినిమాని ఎప్పుడో ప్లాన్ చేశారు అని మా దగ్గర క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. చిరంజీవి గారు కూడా ఈ విషయం తెలియదేమో. ప్రూఫ్ ప్లీజ్, వీడియో ప్లే చేయండి. ఇది ఎప్పుడో ప్లేన్. నాకు సినిమా అంటే ప్రాణం. నా అదృష్టం కొద్ది వెంకటేష్ గారితో 2 సినిమాలు చేశాను. అండ్ చిరంజీవి గారితో ఎలాగైనా త్వరలో అది కూడా ఫినిష్ చేయాలి. ఎందుకంటే ఇట్స్ మై డ్రీమ్. నేను చూసిన స్టార్స్ అందరితో పని చేయాలనేది. అది ఈ ప్లానింగ్ అంతా అప్పుడే జరిగిపోయింది. బాస్ ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఈ ప్లానింగ్ అప్పటి నుంచే ఉందా? అంటే మీరు పటాస్ చేయకముందే, F2 చేయకముందే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ ప్లానింగ్? అంటే సారోల్తో చేయాలని ప్లానింగ్ చిన్నప్పటి నుంచే ఉంది, అప్పటి నుంచే. బట్ వాళ్ళిద్దరిని కలిపి చేయాలనే ప్లాన్ మాత్రం అక్కడి నుంచే వచ్చింది. అక్కడ ఆ రోజు ఇద్దరిని చూశాకే పడింది. ఓకే, అలాగే సూటిగా ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలనుకుంటున్నాను. అడగండి. భూతత్వం చూస్తూ అడుగుతారా? నయనతార గారికి చిరంజీవి గారికి మధ్యలో ఆ గొడవ ఏంటి? వేలెందుకు చూపించారు? ఓ సినిమాలోనా? మీరు అది మెన్షన్ చేయాలి. సినిమాలోనే ఈ థంబ్నెయిల్ వచ్చేస్తుంది రేపటికి, మనం వైరల్ అయిపోతాం. అది సినిమాలో చూపిస్తాం కదా, ఇక్కడ ఎందుకు చెప్పాలి? రైట్ ఆన్సర్. ఓకే, చిరంజీవి గారు చాలా కాలం నుంచి